హలో అందరికీ. ఈ చీర గుర్తుందా? ఈ మధ్య తెగ ట్రెండింగ్లో ఉండింది కదా. నేను దీన్ని నిజానికి మా అమ్మ కోసం తీసుకున్నాను. కానీ అప్పుడు ఈ చీరతో ఫ్రాక్స్ చూసి ఇది పిల్లలకి ఫ్రాక్స్ కుట్టు అని మళ్ళీ మా అమ్మ నాకే ఇచ్చేసింది. అప్పటి నుంచి అది అలానే నా దగ్గరే ఉండిపోయింది. సరే ఒకసారి ఫ్రాక్ స్టిచ్ చేద్దాం పిల్లల కోసం ఎలా ఉంటుందో అని చెప్పైతే ఈ శారీనైతే బయటకు తీశాను. ఫస్ట్ అయితే నేను కట్టుకొని చూశాను ఎలా ఉంటుందా అని చెప్పి. పర్లేదు బాగానే ఉంది, కానీ కుర్చీల దగ్గర అంతా కూడా ప్లెయిన్గా వచ్చేసింది అనమాట. బట్ ఫ్రాక్ అవుట్పుట్ అయితే మాత్రం అదిరిపోయిందండి, చెప్తే నమ్మరు. మీరు చూడండి ఒకసారి. చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఈ ఫ్రాక్కి నేను స్టిచ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మా అమ్మ పిల్లల కోసం అని చెప్పి ఇచ్చిందనమాట. మళ్ళీ కుట్టకపోతే ఫీల్ అవుతుందేమో అని చెప్పి నేనైతే పిల్లల కోసమే కుట్టేశాను. ఫస్ట్ అయితే ఒక ఫ్రాక్ కుట్టి చూశాను ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫ్రాక్ కుడతానమాట. అవుట్పుట్ అయితే అదిరిపోయిందండి. మీకు ఇక్కడ వీడియోలో కలర్ కొంచెం షేడ్ అవుతుంది, బట్ రియల్గా చూస్తే మాత్రం మంచి రాణి రోజ్ కలర్ అనమాట. పిచ్చెక్కిపోతుంది కలర్ చూస్తుంటే మాత్రం. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. నెక్ దగ్గర అంతా కూడా నేను ఫ్రిల్స్ పెట్టేసి ఇంకా హ్యాండ్స్కి కూడా నేను ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాను అనమాట. అండ్ టై చేసుకోవడానికి సైడ్స్ హ్యాంగింగ్ థ్రెడ్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఫ్రిల్స్ వచ్చేసి నేను డబుల్ స్టెప్ ఫ్రిల్స్ అయితే ఇచ్చానండి. చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది పిల్లలు కనుక వేసుకున్నారంటే. అండ్ ఇదైతే ప్యూర్ కడి కాటను. నాకైతే పర్సనల్లీ ఆ ఫ్లవర్స్ ఏమంటారు, ఆ ఫ్లవర్స్ని అయితే పారిజాత పువ్వులు అంటారు కదా, సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట.